రెండో మాట ఏంటి అని ఎవరు పలికారు? ఎవరు? రెండో మాటకు అర్థం ఏంటో తెలుసా? నాకన్నా మీరందరూ చాలా పెద్దవాళ్ళే. ఎన్నో రోజులుగా వస్తున్నారు. అన్నీ తెలుసు అనుకున్నా. రెండో మాటకు అర్థం వాగ్దానపు మాట. ఏం మాట? చెప్తుంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎవరిది పలికింది? యేసు ప్రభు. ఎవరిని గూర్చి పలికాడు? రెండవ దొంగ సిలువలో వేలాడుతూ 2 మేకుల మధ్య. మొదటి దొంగ ఎవరో తెలుసా? దొంగే. చెప్పండి, మొదటి దొంగ ఎవరంటే దొంగే అనాలి. రెండవ మాటకు అర్థం వాగ్దానపు మాట. యేసుక్రీస్తు ఆ రోజు సిలువలో ఆ రెండవ దొంగకు ఒక మాట ఇచ్చాడండి. అది ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని. ఇచ్చిన మాట తప్పాడా దేవుడు? తప్పలేదు. ఆ మాట ప్రకారమే ఆ రెండవ దొంగకి దేవుడు పరదేశి ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరదేశిలో స్థానం ఇచ్చాడు. కారణం ఏంటి? ఆ రెండో దొంగకి పరదేశిలో స్థలం ఇచ్చాడు కదా, దానికి కారణం ఏంటి? యేసు యందు విశ్వాసం ఉంచి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన? జ్ఞాపకం చేసుకోను. బైబిల్లో చిన్న ప్రార్థన చేసింది ఎవరు? దొంగ. ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సుంకరి. ఇంకా కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఎవరండి ఈ ప్రార్థన చేసింది? మోషే గారు. ఎంత ప్రార్థన ఇది? చిన్న ప్రార్థన. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు. ఎవరండి ఈ ప్రార్థన చేసింది? ఎవరు? దారి ప్రక్కనున్న గుడ్డివాడు. చిన్న ప్రార్థన. దేవుడు కరుణించాడా గుడ్డివాడిని? వెంటనే చూపునిచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఇదెవరు? కుష్ఠరోగి. చిన్న ప్రార్థన. బైబిల్లో చిన్న ప్రార్థన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటిల్లో నేను కొంతమందిని మీకు చూపిస్తున్నాను. సుంకరి ఎంతమందికి తెలుసండి? సుంకరి తెలియదా ఎవరికి? ఎంత ప్రార్థన చేశాడు సుంకరి? చిన్న ప్రార్థన. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం చదివి వినిపించరా? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశపు వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. ఎవరిది పలికింది? సుంకరి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎవరిని చిన్న ప్రార్థన చేసింది ఎవరు? మొదటిగా చెప్పింది ఎవరు? మోషే. రెండోది వినట్లేదా ఎవరు? గుడ్డివాడు. మూడోది కుష్ఠరోగి. చివరిగా ఎవరు? సుంకరి. చిన్న ప్రార్థనకు
పెద్ద ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆ సిలువలో ఉన్న రెండవ దొంగ కూడా చేసింది చిన్న ప్రార్థన అండి. ఆ చిన్న ప్రార్థనకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఆ దొంగకి ఇచ్చాడు. ఒకసారి అది మళ్ళీ చదివరా? లోకాసు వార్త 23:43. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూసారా? ఆయన ఒక చిన్న ప్రార్థన చేసినందుకు దేవుడు ఎంత పెద్ద ప్రతిఫలాన్ని ఆయనకు అనుగ్రహించాడో. సో మనము డైలీ ప్రేయర్స్కి వస్తున్నాము. వచ్చినా కొంతమంది ప్రేయర్ రాకుండా ఉంటున్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ చిన్న బిడ్డలు ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నారు, ఉపవాసం ఉండి. మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ చిన్న బిడ్డలు చిన్న ప్రార్థనకు కూడా దేవుడు పెద్ద ప్రతిఫలం దయచేస్తాడు. ఇప్పుడు అంశానికి వద్దాము. ఇప్పుడు దాకా మొత్తం ఇంకా అంశానికి రాలా. ఇప్పుడు యేసు ప్రభు వాగ్దానం ఇస్తే లేక మాట ఇస్తే ఎలా ఉంటుంది? ఏంటి అంశం? ఎలా ఉంటుంది? మొదటిది, ఎలాంటి వాగ్దానం ఇస్తాడు? లూకాసు వార్త 20 కీర్తనలు 105:42 వచ్చింది. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని. చాలు. ఎలాంటి వాగ్దానం ఇస్తాడండి? పరిశుద్ధ వాగ్దానము. పరిశుద్ధ వాగ్దానం అంటే పవిత్రమైన వాగ్దానము. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడా? కాదు. మన దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పడానికి వీల్లేదు. సిలువలో ఉన్న రెండవ దొంగకి కూడా ఒక మాట ఇచ్చాడండి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని. అలాగే దేవుడు ఇచ్చిన మాట ప్రకారము ఆ దొంగకు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. రెండవది, దేవుడు వాగ్దానం ఇస్తే ఎలా ఉంటుంది? పరిశుద్ధ వాగ్దానము. రెండవది వచ్చేసి తీతు గ్రంథం 1:4. 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అదంతా ఆ నిత్య జీవం అని ఉంటుంది చూడరా చివరన. ఆ నిత్య జీవమును అబద్ధమాడునేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని. ఎలాంటి కాలం ఉందండి? అనాది కాలమందే. రెండోది ఏంటిది? నిత్య జీవమైన వాగ్దానము. నిత్య జీవం అంటే ఏంటి అసలు? నిత్య జీవం అంటే నిత్యం ఉండే స్థలం అండి. అలాంటి గొప్ప స్థలాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? రెండవ దొంగకి. హెబ్రీ 10:23 చదవండి ఒకసారి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాదు గనుక మన నిరీక్షణ విషయమై చాలు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు. మాట ఇచ్చి తప్పేవాడు అస్సలు కాదు. చివరిగా, దేవుడు అబద్ధం ఆడతాడా? మనలాగా మనం ఇప్పుడు అందరూ అబద్ధాలు ఆడతారు. అందరూ అబద్ధాలు ఆడతారు. మాట ఇచ్చి తప్పుతారు. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ మనం మాట ఇచ్చామంటే అది తప్పకుండా ఉన్నాం. ఎప్పుడైనా ఆ మాట మీద ఉన్నామా? మాట మీద ఉంటామా? తప్పుతామా? మనం ఏదో ఒక సమయంలో మాట తప్పుతాము. కానీ దేవుడు అబద్ధం ఆడడు. మాట తప్పని దేవుడు కాదు. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధములాడుటకు ఎవరండి? ఆయన మానవుడు కాడు కదా, మనలాగా మానవుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునట్టు ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయన మాట ఇచ్చి మరవడండి. మాట ఇచ్చాడు అంటే అది ఎంత సమయం పట్టినా దేవుడు మనకి దానికి
తగిన సమయానికి మనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. చిన్న ఉదాహరణ, ఒక ఊరిలో ఒక మనుషుడు ఉండేవాడంట. వింటున్నారా అందరూ? ఒక ఊరిలో ఒక మనుషుడు ఉన్నాడంట. ఆయనకి మరణం సమీపిస్తూ ఉంది. మరణ దూత ఆయన యొద్దకు వచ్చిందంట. ఆయనకి తెలియదు మరణ దూత అని. ఆయన బాగా దాహం కొన్నాడు. ఎవరు? మరణ దూత బాగా దాహం కొని ఆ మనుషుని ఏమడిగాడు? కొంచెం వాటర్ ఉంటే ఇస్తారా అని అడిగాడు. అప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడు? ఇప్పుడు మనల్ని ఎవరైనా వాటర్ అడిగినా, పెన్ను అడిగినా, ఏదడిగినా మనం ఇస్తామా లేదా? ఇస్తాం. ఆ మనుషుడు కూడా ఆ మరణదూతకి వాటర్ ఇచ్చాడు. ఆ మంచినీరు తాగి ఆ మరణదూత ఏం చెప్పిందంటే, నేను నిన్ను చంపి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ నీవు నాకు మంచినీళ్ళు ఇచ్చి నాకు సహాయం చేసావు కాబట్టి నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. ఎన్ని నిమిషాలు? ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ 5 నిమిషాల్లో నీకు ఒక బుక్ ఇస్తాను. ఏం బుక్ అది? తలరాతను మార్చే బుక్కు. ఏం బుక్ అండి? తలరాతను మార్చే బుక్కు. ఆ బుక్కులో ఒక 5 పేజీలు నీవే. నీకు ఇష్టం వచ్చింది రాసుకో అని చెప్తాడు. అప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తాడు? బుక్ తీసుకొని ఓపెన్ చేస్తాడు. ఫస్ట్‌గా ఓపెన్ చేస్తే ఏముంది? నీ ఇంటి పక్కన వారికి పెద్ద లాటరీ రాబోతుంది అని ఉంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ మనుషుడు? ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి లాటరీ గాని, డబ్బులు గాని వస్తుంటే మనం ఓర్చుకోగలమా? ఓర్చుకోలేరు కొంతమంది. అలాగే ఈ మనుషుడు కూడా ఓర్చుకోలేక వద్దు అని ఇంటూ మార్క్ కొట్టి పేపర్‌ని తిప్పేశాడు. రెండో పేపర్‌లో ఏముంది? మీ ఫ్యామిలీ మెంబర్‌లో ఒక ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాబోతుందని ఉంది. అయ్యో! నాకే జాబ్ లేదు, వాడికొస్తే ఎలా అని చెప్పి దాన్ని కూడా వద్దు అని ఇంటూ మార్క్ కొట్టి తిప్పేశాడు. మూడో పేపర్‌లో ఏముంది? తెలుసా ఎవరికైనా ఇది? ఫస్ట్ మూడో పేపర్‌లో ఏముందంటే, మీ పెదనాన్న కూతురికి ఒక అమెరికా సంబంధం రాబోతుందని ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? పెదనాన్న కూతురు అంటే ఆయనకి కూతురే కదండీ! అదైనా ఓకే చేయొచ్చుగా? అది కూడా లేదు. నా కూతురికే లేదు, వాళ్ళకెలా వస్తదని చెప్పి అది కూడా వద్దు అని చెప్పి పేపర్ తిప్పేశాడు. అర్థమవుతుందా? నాలుగో పేపర్‌లో ఏముంది? నాలుగో పేపర్ ఓపెన్ చేసే టైంకి ఈ మరణదూత ఏం చేసింది? బుక్ లాగేసుకుంది. ఆయనకిచ్చిన టైం ఎంత? అయిపోయిందా లేదా? అయిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మీకు మరణదూత మీ ఎదురుగొచ్చిందండి. మీ మీ గురించి రాసుకోమంటే మీరేం రాసుకుంటారు? మరణం సమీపించి కొంత సమయంలో నీకు మరణం సమీపిస్తుంది అనగా మీరేం చేస్తారు? ఆ బుక్ ఉంటే మీ దగ్గర ఏం చేస్తారు? ఆయుష్. ఈయనకి జ్ఞానం ఎక్కడికెళ్ళిందండి అసలు? ఆయన ఏం రాసుకోవాలి? నా దినములు లెక్కించుటకు. అర్థమైందా? ఇంకా కొంత కాలము నేను బ్రతకాలని రాసుకోవాలి గానీ, వాళ్ళకి ఇది వద్దు, వాళ్ళకి ఇది వద్దు అని పేపర్లు తిప్పుతూ టైముని ఏం చేశాడు? వేస్ట్ చేసుకున్నాడు. సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకున్నాడు. మనం కూడా ఇప్పుడు ఎంతమంది టైంకి మనం కూడా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా బాగా చెప్పింది. చప్పటి కొట్టి దేవుని మహిమ పడదాం. థ్యాంక్ యూ శాంతి, చాలా బాగా చెప్పావు. నాకు మించిపోయేటట్టుంది, గంటలు గంటలు చెప్పి.